మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి. రక్షకుడు దేవుడు. ఆయన రక్షకుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన మనిషి కుమారుడు, ఆయన ప్రభువు, ఆయన క్రీస్తు, ఆయన యేసు, ఆయన దేవుడు. మన రక్షకుడగు దేవుడు. మన రక్షకుడగు దేవుని దృష్టికి ఇది మంచిది, అనుకూలమైనది అని ఆయన మాట్లాడుతున్నారు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడికి ఇష్టం కలుగుతుంది ఏంటట? రక్షణను, సత్యమును గూర్చిన జ్ఞానము వాళ్ళకి కలగాలని. అంటే నీ ప్రార్థన వాళ్ళకి రక్షణ జ్ఞానాన్ని, సత్యమును గూర్చిన జ్ఞానాన్ని కలిగింపచేస్తావు.